సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పట్టా తీసుకోవాల్సిన వాళ్ళు ఇప్పుడు చేతిలో తట్టా గ్లాస్ పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? కాలేజ్ నుండి ఎందుకు రోడ్డు మీద ఎక్కారు? వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు డిగ్రీ చదువుతున్నారు, ఎందుకు తట్టాలు గ్లాసులు పట్టుకుని రోడ్డు మీద వచ్చారు? మాకు ఫుడ్ సరిగా లేదు సార్. ఆ ఫుడ్ మెనూ సరిగా లేదు సార్. రోజు అన్నము చట్నీ అదే పెడుతున్నారు సార్. ఆ ఫుడ్ సరిగా మేము మార్నింగ్ ఫుడ్ తినక అలాగే కాలేజ్కి వెళ్ళిపోతున్నాం సార్. కాలేజ్ లో మేము క్లాసెస్ కూడా సరిగా వినడం లేదు సార్. ఆ ఫుడ్ లేక మేము క్లాసెస్ లో ఒక్కొక్కసారి పడుకుంటూ పోతున్నాం సార్. ఆ ఫుడ్ సరిగా లేక మేము సరిగా తినక మేము కళ్ళు తిరిగి పడిపోతున్నాం సార్. అలాగే మా హాస్టల్ సరౌండింగ్ ఏం బాగు సార్, పందులు అన్ని తిరుగుతున్నాయి సార్. మొన్న రీసెంట్ గానే మా రూమ్ వెనక పాము ఉంది సార్. ఆ పాము ఉంది కానీ అది అక్కడ ఉండి ఎవరు ఏం చేయలేరు సార్. అది రోజు అక్కడే ఉంటుంది సార్. మేము అక్కడే రూమ్ లో ఉంటున్నాం సార్. రూమ్ కి 30 మెంబర్స్ సార్. రూమ్ 30 మెంబర్స్ సార్. మేము అక్కడే లాగేజ్, మేము అంతా అక్కడే. రోగాలు రావంటే ఎందుకు రావు సార్? మారుమూల ప్రాంతాల్లో ఉందా కాలేజ్? అంటే ఎక్కడ ఉంది కాలేజ్? ఏ కాలేజ్ ఉంది? సిల్వర్ జూబ్లీ కాలేజ్ సార్. మరి తుంగభద్ర హాస్టల్ బి క్యాంప్ సార్. చెప్పండి అమ్మా, ఎక్కడ ఉంది కాలేజ్? ఎక్కడ ఉంది? మీరు మారుమూల ప్రాంతాల్లో ఉందా కాలేజ్? అంటే అన్ని వసతులు లేవంటున్నారు కదా. మారుమూల ప్రాంతంలోనైతే లేదు సార్. సిటీలోనే ఉంది కాలేజీ, కానీ ఎటువంటి ఫెసిలిటీస్ అయితే లేవు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ లేదు, అదే విధంగా హెల్త్ ఫెసిలిటీస్ కూడా లేవు. మాకు ఒకవేళ ఫీవర్ వచ్చినా సరే ఎన్ని డేస్ అని మేము అక్కడే పడుకోవాలి సార్. మాది ఇక్కడ నుంచి 1000 కిలోమీటర్స్ విజయనగరం. మాకు ఫీవర్ మేము ఇంటికి వెళ్ళడానికి అవ్వదు కదా సార్. అలాగని చెప్పి మేము డాక్టర్ దగ్గర చూపించుకున్నా సరే మాకేం రిజల్ట్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం సార్. ఆ ఆటో ఖర్చు కూడా మేమే భరించాలి. వెళ్ళి వచ్చేసరికి 500 అవుతుంది సార్. ఇంకా మాకు ఒక వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేవు సార్. 200 మెంబర్స్ 4 వాష్రూమ్స్ యూజ్ చేసుకుంటాం సార్. ఎలా సార్ యూజ్ చేసుకుంటాం? ఇప్పటికైతే మా హాస్టల్ మొత్తం 300 మెంబర్స్ ఉన్నారు సార్. ఇంకొన్ని డేస్ పోతే జూనియర్స్ కూడా ఒక 150 మెంబర్స్ వరకు వస్తారు సార్. వాళ్ళు కూడా మాతో పాటు బాధలు పడాల్సిందే సార్. ఆ రూమ్ కి 30 మెంబర్స్ 40 మెంబర్స్ ఉంటారు సార్. అందరూ కలిసి పడుకోవాలి. ఇంకా ఫీవర్స్ అవి రావు అంటే ఏ విధంగా రావు సార్? అసలు మాకు ఒక సరైన వాచ్మెన్స్ ఉంటారు సార్. వాచ్మెన్స్ ఉంటారు కానీ అసలు అదంతా ఒక డూబ్లా అనిపిస్తుంది సార్. అంటే అన్ని మేమే చూసుకోవాలి. మా కోసం ఎవరు అయితే ఉండరు. ప్రతి దానికి లీడర్స్ ఉంటారు. మాకు మేమే ఏం చేసుకోగలం సార్? ఎవరు మమ్మల్ని ఏ విధంగా పట్టించుకోరు సార్. అక్కడ వీసీ కానీ రిజిస్టర్ కానీ ఇంకెవరైనా సరే మాకు ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ అడిగిన వాళ్ళే కానీ సొల్యూషన్ ఇచ్చే వాళ్ళు మాత్రం ఎవరు లేరు సార్. డిగ్రీ ఫైనల్ ఇయర్ బీకామ్. ఐఎమ్ శ్వేత ఫ్రమ్ అనంతపూర్ సార్. మా హాస్టల్ సార్ గడ్డి మొన్న 1 మంత్ ఇంటికి వెళ్ళాం సార్. గడ్డి మొత్తం బాగా పెరిగిపోయింది. దోమలు పాములు అన్ని అట్లనే ఉన్నాయి. ఆ గడ్డి మా చేతనే పీకిస్తున్నారు సార్. మేము రైస్ చేస్తే పనిష్మెంట్ కింద అని చెప్పేసి మా చేతనే పీకిస్తున్నారు. ఆ గడ్డి పీకడం వల్ల మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. హాస్పిటల్కి వెళ్ళాలంటే బీసీ క్యాంప్కి రావాలి సార్. ఆటో ఛార్జెస్ మేమే. ఆటో వాచ్మెన్ వస్తారు, ఆయనకి మేమే పెట్టాలి. లీడర్ వస్తారు, ఆమెకి మేమే పెట్టాలి. మా డబ్బులు మేమే పెట్టుకోవాలి. మరి మాది కూడా మా హాస్పిటల్లో ఖర్చు అనేది కూడా మేమే బేర్ చేయాలి సార్. ఇంకా మా గర్ల్స్ హాస్టల్కి అయితే కాంపౌండ్ కూడా లేదు సార్. ఎప్పుడు క్లస్టర్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ లో ఒక లైట్ 2 లైట్ అని చెప్పి మా గర్ల్స్ హాస్టల్ కరెంట్ పాస్ చేసుకున్నారు సార్. స్టిల్ ఇంకా ఆ కరెంట్ క్లస్టర్ యూనివర్సిటీ ఏసీల దాకా ఫ్యాన్ మొత్తం మా గర్ల్స్ హాస్టల్ బేర్ చేస్తున్నారు సార్. ఈ ఇయర్ కి 10,000 పే చేస్తున్నాం సార్ స్ట్రీమ్స్ ని బట్టి. ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? కాలేజ్ కి 3,000 వెళ్ళిపోతుంది, హాస్టల్ కి 4,000. మాకు ఫుడ్ బాగట్లేదు సార్. మేము ఏం చేయాలి? మా ఫర్దర్ ఫ్యూచర్ లో మేము బాగుండాలంటే ఇప్పుడు మాకు మంచి ఫుడ్ ఉండాలి సార్. మేము ఫుడ్ బాగాలేక వీడియోలు తీసి ఫోటోలు తీసి మా వార్డెన్ మేడం చూపిస్తే మీరే కావాలని వేసారమ్మా, మేమేం చేయాలని అంటారు. మా గర్ల్స్ హాస్టల్ కాంపౌండ్ లో నడవడానికి కూడా మాకు ఫ్రీడమ్ లేదు సార్. ఏమైనా అంటే మీరు గర్ల్స్ లోపలనే ఉండాలి, బయటికి రాకూడదు అంటారు. ఇది ఎక్కడ న్యాయం సార్? మాకు జస్టిస్ కావాలి. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? ఏం ప్రాబ్లం, ఏ సమస్య సార్? మా మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి ఫుడ్ ఫండ్స్ సార్. మాకు వచ్చే ఫండ్స్ అసలు మాకు వాడట్లేదు. మెయిన్గా మా ఫండ్స్ వచ్చేసరికి మా ఫైనల్ ఇయర్స్ ఫండ్స్ వచ్చేసి మా సిల్వర్ జూబ్లీ కాలేజీలో ఉన్నాయి. ఈ సెకండ్ ఇయర్స్ వాళ్ళు వచ్చేసరికి క్లస్టర్ యూనివర్సిటీ దగ్గర ఉంది సార్. క్లస్టర్ యూనివర్సిటీ వాళ్ళు మా జూనియర్స్ ఫండ్స్ ఒక్క పైసా కూడా వాడట్లేదు సార్. మొత్తం వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. మా కాలేజ్లో చేసే చిన్న రిపేర్లని మా ఫండ్స్తోనే చేస్తారు. అసలు మాకు శానిటైజేషన్ లేదు. ఇంకోటి మెస్ ఛార్జీలు అవన్నీ మేమే కడుతున్నాం. కరెంటు బిల్లు వాళ్ళు మాకు వాడుకుంటారు. అవి మేము ఒక రెసిడెన్షియల్ హాస్టల్కి ఉండాల్సిన ఫెసిలిటీస్ అన్నీ మాకు లేవు సార్. పేరుకు రెసిడెన్షియల్ అంటారు కానీ మాది పక్క ప్రైవేట్ హాస్టల్ లాగా ఉంది. ఈ వల్ల ప్రాబ్లం అయితే ఇంకోటి పోయిన 2023 నుంచి జూన్ నుంచి
డైట్ ఛార్జెస్ వచ్చి 1600 అయినాయి సార్. మిగతా కాలేజ్ హాస్టల్లో అన్నిట్లో 1600 డైట్ ఛార్జెస్ ఇస్తున్నారు పర్ స్టూడెంట్. మా కాలేజీలో మాత్రం ఇంకా 1400 ఇస్తున్నారు. అది ఇంకా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. ఇంకా 1 రూపీ రైస్, అది మెయిన్ ప్రాబ్లం సార్ మాకి. మేము బయట కాలేజీలో ఎంత కొంటారో రైస్ అంతకంటే ఎక్కువ 45 రూపీస్ పెట్టుకుంటాం పర్ కేజీ, కానీ 1 రూపీ కేజీ రావాలి రెసిడెన్షియల్ హాస్టల్కి. దీనివల్ల మా వచ్చే ఫండ్స్ అలా రైస్కి అయిపోతున్నాయి. మా ఫుడ్ అసలు సరిగా లేదు. ఒక స్టూడెంట్ ఈ ఏజ్లో తినవలసిన ఫుడ్ కాదు సార్ అది. ఫుడ్ అనేది మెయిన్ అబ్స్టాకిల్ మనకి. ఇప్పుడు మనతో పాటు అందులో ఉన్నాడు, అంటే థర్డ్ ఇయర్ చదువుతాను డిగ్రీ. ఇప్పుడు అతను కూడా ఎలా సఫర్ అవుతున్నాడో అడిగి తెలుసుకుందాం. చెప్పు, నీ పేరేమి? సార్ నమస్కారం సార్, నా పేరు కోటి. నేను ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సిల్వర్ జూబ్లీ కళాశాలలో. అయితే ఇక్కడ మా సమస్య ఏమిటంటే మా యొక్క హాస్టల్స్లో ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అవి సక్రమంగా లేవు. ముఖ్యంగా ఫుడ్ సార్. ఫుడ్లో ఎక్కువ కొన్నిసార్లు పురుగులు అలాంటివి వస్తుంటాయి సార్. అలాంటివి వచ్చినప్పుడు ఇప్పుడు నా లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను, సిల్వర్ జూబ్లీ కాలేజ్ చదువుతున్నాను. ఒకవేళ వస్తే అవి కనపడవు నాకు. అలాగే తిన్న పరిస్థితి కాబట్టి నేను భయపడి కొన్నిసార్లు బయట తింటున్నాం. బయట ఎన్నాళ్ళు అని తింటాం కాబట్టి డబ్బులు ఉన్నంత వరకు బయట తింటాం. డబ్బు లేనప్పుడు ఉపవాసం ఉండాల్సి వస్తుంది. నేను రోజు ఉదయం పూట డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే తింటాను, లేదా ఉపవాసం ఉండి అట్టే క్లాస్కి వెళ్తాను. ఇది ఏ ఊరు నుండి వచ్చినావు? ఇప్పుడు 3 ఏళ్ళు చదువుబట్టి ఎలా ఉన్నావు హాస్టల్లో? సార్ నేను చదువులో బాగుంది సార్, చదువు బాగుంది. కానీ ఫుడ్ వరకు వచ్చేసరికి ఆ సౌకర్యాలు వచ్చేసరికి సక్రమంగా లేవు. ఏదైతే క్లస్టర్ యూనివర్సిటీ ఉందో ఆ క్లస్టర్ యూనివర్సిటీ వీసీ వాళ్ళు సక్రమంగా మా సమస్యలను పట్టించుకొని ఉంటే మాకు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. కాబట్టి నేను విన్నవించుకునేది అంటే మీ ద్వారా వెంటనే ప్రభుత్వం వీసీ మీద చర్యలు తీసుకొని వీసీని బదిలీ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. గత 3 ఏళ్ళగా సమస్యలు ఎదుర్కొంటూనే వస్తున్నాం, కానీ ఇప్పటి వరకు సమస్యలు తీర్చలేదు. కానీ ఇప్పుడైనా సమస్యలు పరిష్కరించాలని చెప్పి విద్యార్థులు రోడ్డు ఎక్కారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో కిరణ్, సుమన్ టీవీ, కర్నూలు.